ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ. ఈ రోజున రాష్ట్రంలో చూస్తున్న వరదలను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ప్రజాదీవనం స్తంభించిపోతుంది. నీటితోటి ప్రజల యొక్క జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కొన్ని కుటుంబాలు అనాథలుగా మిగులుతున్నాయి. కొంతమంది ప్రాణాలు గాలిలో తేలియాడుతూ కొట్టుకొని పోయారు. నిజంగా ఇది ప్రకృతి విపత్తు. ప్రజలు ప్రకృతికి చేసే నష్టానికి ప్రకృతి తీర్చుకుంటున్నటువంటి రివెంజ్గా నేను వర్ణిస్తాను దీన్ని. ఎందుకంటే ప్రకృతి ఇన్ని రకాలుగా తన ప్రభావాన్ని చూపిస్తున్నా సరే మనుషుల యొక్క విపరీతమైనటువంటి వింత పోకడ వినాశనకాల బుద్ధి మారలేదు, ఇప్పటికీ మారల. ఇన్ని విపత్తులు చూసిన తర్వాత కూడా మార్పు చెందకపోతే మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎంత దారుణంగా ఈ రోజున ప్రకృతి విపత్తులు వస్తున్నాయి. కనీ విని ఎరుగని రీతిలో వస్తున్నాయి విపత్తులు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి, దీని అంతటికీ కారణం ఎవరు? ప్రకృతి ఈ విధంగా విరుచుకు పట్టడానికి ముఖ్య పాత్ర పోషిస్తున్నది ఎవరు? ప్రకృతి ఈ విధంగా ప్రజల మీద కోపం ప్రదర్శించడానికి కారణం ఎవరు? మనం కాదా? మనం చేస్తున్న తప్పిదాలు కాదా? తెలిసి మనం చేస్తున్న తప్పులు కాదా? ఇవాళ మనం చిన్నప్పుడు స్కూల్లో చూసాం, అశోకుడు రోడ్లకు ఇరువైపుల చెట్లు నాటించెను అని మనం చదువుకున్నాం. అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత మన పాఠాల్లో చదువుకున్నాం. చెట్లు నాటించాల్సిన మనం ఈ రోజున విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నాం. అర్థమవుతుందా? ఎవడన్నా ఒక చెట్టు నాటుతున్నాడా? తీరా విచ్చలవిడిగా చెట్లన్నీ నరికేసి ప్రకృతి కోపం విలయతాండం చేసినప్పుడు కాపాడు దేవుడా కాపాడు దేవుడు అని మొక్కుకుంటాం. ఎవరు కాపాడుతాడు నిన్ను? నీకు నువ్వుగా నష్టం చేసుకొని, నీకు నువ్వుగా ప్రకృతిని నాశనం చేసి, నీకు నువ్వుగా బాధలు అనుభవించకుండా నీ బాధ వేరేవాడు ఎవడెందుకు అనుభవించాలి? నీ బాధ వేరేవాడు ఎందుకు తీర్చాలి? నువ్వు కదా బాధను తీర్చుకోవాల్సింది. ప్రకృతికి సపోర్ట్ చేయాల్సింది నువ్వు కదా. మనిషిలా మారాల్సింది నువ్వు కదా. ప్రకృతిని నాశనం చేస్తుంది నువ్వే కదా. ఈ రోజున బాధ నువ్వే అనుభవించాలి. ఎవరొచ్చి నీకు సాయం చేస్తాడు? మనుషుల్లా ప్రవర్తించడం ఆలోచించండి. ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఈ రోజున మానవ మనుగడ ఉందంటే, బైకుల వల్ల పొల్యూషన్ వస్తుందని చెప్పేసి విచ్చలవిడి బైకులు వినియోగం, సెల్ ఫోన్స్ వల్ల రేడియేషన్ వస్తుందని చెప్పేసి తెలిసినా సరే విచ్చలవిడి సెల్ ఫోన్స్ వినియోగం. 100 సంవత్సరాల్లో చేయాల్సినటువంటి మైనింగ్ని 10 సంవత్సరాల్లో చేస్తుంది. వందల సంవత్సరాల్లో ఉన్నటువంటి చెట్లని మన అవసరాల కోసం, మన యొక్క స్వార్థం కోసం కొట్టేస్తాం. నదీ గర్భాల్లో ఉన్నటువంటి ఈ ఇసుకని విచ్చలవిడిగా తోడేస్తుంది. వందల సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రకృతిని నాశనం 10 సంవత్సరాల్లోనే మనం నాశనం చేసి, వందల సంవత్సరాలు ఉన్న మన బతుకు మళ్ళీ 100 ఏళ్ళు మనం బతకాలి. ఎలా బతుకుతావు నువ్వు? వాటిని ఏ విధంగా నువ్వు నాశనం చేస్తున్నావో నీ జీవిత కాలాన్ని కూడా నువ్వు అలానే నాశనం చేసుకుంటున్నావు. 100 ఏళ్ల చెట్టును కొట్టేసి నువ్వు 100 ఏళ్ల జీవితాన్ని 10 ఏళ్లకు నువ్వు నాశనం చేసుకున్నట్లు లెక్కే. అర్థం అవ్వట్లేదా? చెట్ల యొక్క ప్రాముఖ్యత నీకు తెలియదా? ఎంత అవసరం ప్రకృతి సమతుల్యం చేయడానికి చెట్లు, ఎంత అవసరం. ఎవడన్నా ఒక మొక్క నాటుతున్నాడా? చూడండి, ఈ రోజున విలయ తాండవం చేస్తుంటే, జల విలయం జరుగుతుంటే అలో రామ అలో లక్ష్మణ అలో రామ అని చెప్పేసి ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నాం. అదే మొక్క మీద మీరు గొడ్డలు వేటేసినప్పుడు అదే మొక్క ఎంత విలవిల్లాడింది. ఆ మొక్క మీద జీవనం సాగించే పక్షులు, పిట్టలు, ఆ మొక్కని ప్రజలకు అందించేటటువంటి ఆక్సిజన్ కోసం పోరాడేటటువంటి ప్రజలు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుస్తుందా మీకు? మారండి రా బాబు, ఇప్పటికైనా మారండి. భగవంతుడు వచ్చేసి మిమ్మల్ని మార్చడం, మీకు మీరే మారి మీకు మీరే ప్రకృతిని సమతుల్యం చేయాలి. గుళ్ళల్లో ఉన్న విగ్రహాలకి నమస్కారాలు, దండాలు పెట్టే మీరు ప్రకృతి కూడా దేవుడితో సమానమే కదా. మరి ఆ ప్రకృతిని ఎందుకు కాపాడటం లేదు? చెట్లు ప్రాముఖ్యత తెలుసు కదా మీకు. చెట్లను ఎందుకు నాటలేదు? మీ చిన్నప్పుడు ప్రతి ఒక్కరు పాఠ్యాంశాల్లో చదువుకున్నారు కదా చెట్ల యొక్క ప్రాముఖ్యత, అశోకుడి యొక్క ప్రాముఖ్యత. మరి ఆ చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు ఈరోజు విచ్చలవిడిగా? ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం, గ్రామాల్లోకి అడవిలో ఉండాల్సిన జంతువులు వస్తున్నాయి, కోతులు వస్తున్నాయి. వస్తాయి, ఎడిపోతాయి, రాకుండా ఎడిపోతాయి. మనం ఎలా జీవిస్తున్నామో అవి కూడా అలానే జీవించాలి సమాజంలో. మనం ఎలా బ్రతుకుతున్నామో సమాజంలో అవి కూడా అలానే బ్రతకాలి. వాటికి భూమి మీద మనకెంత హక్కు ఉందో బ్రతికే హక్కు వాటికి అంతే హక్కు ఉంది. వాటి బ్రతికే హక్కుని మనం కాలరాస్తూ, వాటి ఆహార పదార్థాలైనటువంటి చెట్లని వాటిని మనం కొట్టేస్తూ వాటి బ్రతుకుని నాశనం చేస్తున్నాం మనం. అవి ఎక్కడికి వెళ్తాయి? మన దగ్గర రాక ఎక్కడికి వెళ్తాయి? మనతో పాటు జీవించే ఈ భూమి, నీతో పాటుగా ఈ భూమి మీద ప్రతి ఒక్క ప్రాణికి ఉంది జీవించే హక్కు. మరి వాటి యొక్క హక్కుని కొల్లగొట్టే హక్కు నీకెవడిచ్చాడు?
లేదు కదా. మారాలి, మనిషి మారాలి. ప్రతి ఒక్క మనిషిలో ఆలోచించాలి, పశువులో కాకుండా మనిషిలో ఆలోచించాలి. విచ్చలవిడి విపత్తులు మనం చూస్తున్నాం, విచ్చలవిడి విపత్తులు ఎదుర్కొంటున్నాం మనం. ఎందువల్ల? ప్రతి ఒక్కరికి తెలుసు ప్రకృతి నాశనం అవుతుంది మన వల్లనే, కానీ కాపాడటానికి మనం ముందుకు రాం. మన ఇంట్లో ఉన్న చెట్టును కొట్టేస్తాం, కానీ ఎక్కడో చెట్టు నాటాలని చెప్పేసి మనమే సోషల్ మీడియాలో పెడతాం. మన పొలంలో ఉన్న చెట్టును విచ్చలవిడిగా నరికేస్తాం, మళ్ళీ ఎక్కడో చోట చెట్లు పెంచండి, పర్యావరణాన్ని కాపాడండి మనమే రోడ్డెక్కి ఇచ్చేస్తాం. ఎంతవరకు సమంజసం ఇది? ఆలోచించండి. ఎప్పటికైనా ప్రతి ఒక్కడు మనిషిలో ఆలోచించండి. ప్రతి ఒక్క రైతు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రకృతిని నాశనం చేస్తుంది వ్యవసాయ భూమి ఉన్న రైతులే. వ్యవసాయ భూమిలో విచ్చలవిడిగా చెట్లుండే ఈ గతంలో, కానీ ఈ రోజున చెట్టు కింద పంటలు పండటం లేదని చెప్పేసి విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు మా గ్రామంలో కొన్ని వేల చెట్లు ఉన్నాయి, ఈ రోజు వందల చెట్లు కూడా లేవు. చెట్లు నాటేవాళ్ళు లేరు, చెట్లు కొట్టేయడం తప్పితే నాటే పరిస్థితి లేదు. ఏంది కారణం అంటే ఆ చెట్టు చుట్టూ 4 సెంట్లు 3 సెంట్లు పంట పోయిద్దాం. ఈ రోజున ఎకరాలు నల్ల తామర, బొబ్బర, వర్షాలు వల్ల నాశనం అయిపోయి ఎకరాలు దిగుబడి నాశనం అయిపోతుంది. దీని గురించి వాడికి అవసరం లేదు. చెట్టు కింద ఉన్న 2 సెంట్లలో పంట దెబ్బతింటుందని విచ్చలవిడిగా చెట్లు కొట్టేస్తున్నారు. వాళ్ళ చెట్లు కొట్టేయటం వల్ల రైతులకు ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ఒకసారి ఆలోచించండి. మీ చేలో ఒక చెట్టును పెంచండి, దాని మీద కాకులు, పిట్టలు, కొంగలు, కోయిళ్ళు, రకరకాలైనటువంటి పక్షులు వాళ్తాయి. ఆ పక్షులు నీ పంట మీద ఉన్నటువంటి చెడపేడలు తింటాయి, అవి బ్రతుకుతాయి. నీ పంట మీద ఉన్న చెడపేడల పురుగుల్ని తింటాయి, నీ పంటని కాపాడతాయి, నీ పంట దిగుబడిని పెంచుతాయి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అందరం చదువుకున్న రైతులు ఈ రోజు చాలా మంది వ్యవసాయ రంగంలో ఉంది. బుద్ధుండక్కర్లా? ఓ పక్కన ప్రకృతిని నాశనం చేస్తూ ప్రకృతి సర్వనాశనం అయిపోయాడు ప్రతాపం చూపిస్తుంటే మళ్ళీ మమ్మల్ని దేవుడు కాపాడాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు కాపాడాలి, లేకపోతే జగన్ కాపాడాలి. ఎవడు కాపాడుతాడు? నిన్ను నువ్వే కాపాడుకోవాలి. నీకు తినే తిండి నువ్వే సంపాదించుకోవట్లా? అలానే నీకు కావాల్సిన ఆక్సిజన్ నువ్వే సంపాదించుకోవాల్సిన అవసరం నీకు లేదా? నీకు ఆక్సిజన్ కావాలంటే ఎక్కడి నుంచి వద్దు? ఎవడో నాటే చెట్టు నుంచి నువ్వు ఆక్సిజన్ తీసుకోవటం ఏంటి? నువ్వు నాటే చెట్టు నుంచి నువ్వు ఆక్సిజన్ తీసుకో. నువ్వు వదిలే కార్బన్ డైఆక్సైడ్ ని చెట్టు పీల్చుకునేలా చెట్టు నాటు. మనిషిలో బ్రతుకు, మనిషిలో ఆలోచించు. ఎప్పటికైనా సరే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదివరకు 100 సంవత్సరాల ఆయుర్దాయం ఈ రోజున 50 సంవత్సరాలకు వచ్చింది. 50 సంవత్సరాల ఆయుర్దాయం 25 సంవత్సరాలకు దిగిపోయే ప్రమాదం ఈ రోజున మన ప్రపంచంలో ఉంది. నేను మొన్న ఒకరోజు చూశాను, కార్బన్ డైఆక్సైడ్ శాతం విపరీతంగా పెరిగేసి మానవ మనుగడే భూమి మీద లేకుండా పోయే ప్రమాదం ఉందంట. వచ్చే 40-50 సంవత్సరాలు అదే జరుగుద్ది. ఎవరి కోసం నువ్వు ఇన్ని కోట్లు అవినీతి చేసి సంపాదించేది? ఎవరి కోసం రా? నీ పిల్లోడు, నీ మనవడో, నీ కొడుకు బ్రతకటానికి ఆక్సిజన్ లేనప్పుడు, వాడు బ్రతికే లేనప్పుడు ఇన్ని కోట్లు సంపాదించి నువ్వు దాగలో పెట్టుకుంటావా? బొమ్మలో పెట్టుకుంటావా? లేదు కదా. మన రాబోయే తరాలకి మనం ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, మంచి సమాజం, మంచి ప్రకృతి, మంచి నేల, మంచి వాతావరణం. ఇవి మనం ఇచ్చేది గొప్ప ఆస్తులు. అవి ఇవ్వండి, వాటిని ఇవ్వటానికి ప్రయత్నాలు చేయండి. ఎప్పటికైనా మారండి ప్రతి ఒక్కడు. ముఖ్యంగా రైతులకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పంట పొలంలో ప్రతి ఎకరానికి మినిమం 1-2 చెట్లు నాటండి. 2 చెట్ల వల్ల నీకు పొయ్యేది లేదు. ఆ 2 చెట్ల కాడ 2 సెంట్లు నాటితే పొయ్యేది లేదు. మహా అయితే ఒక 20 కిలోలు పత్తి పోద్ది, లేకపోతే 30 కిలోలు మిరపకాయలు పోతాయి. బట్ కానీ నువ్వు ఆ చెట్లు నాటడం వల్ల ఆ చెట్ల మీద వాళ్ళే పక్షులు, లేకపోతే ఇంకొకటి నీ ఎకరాకి 4-5 క్వింటాలు దిగుబడి పెంచుతాయి. ఆ విధంగా ఆలోచన చేయండి, ఆ విధమైన ప్రయత్నాలు చేయండి. మనిషిగా ఆలోచించండి. దయచేసి ఇప్పటి నుంచి అన్న ప్రకృతిని మనం కాపాడుకుందాం. ప్రకృతి చేసే విలయం ముందు మనం ఎందుకు పనికిరాం? కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగులు కొన్నటువంటి విజయవాడ వాసులు ఈ రోజున కూటికి నీళ్ళకి లేక దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. కోట్ల రూపాయల సంపద ఉంది, కానీ ప్రకృతి ముందు కోటీశ్వరుడైనా సరే, రిక్షా దొక్కేవాడు, అడుక్కు తినేవాడైనా సరే ఇద్దరు సమానమే. ఈ రోజున విజయవాడ ప్రాంతంలో, ముంపు ప్రాంతంలో కోట్లు ఉన్నోడైనా సరే, కట్టిక బీదవాడైనా సరే ఇద్దరు ఆహార పొట్లాల కోసం మాత్రమే చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఒక్క పూటకి అంత పులిహార పెట్టండి అయ్యా, ఒక్క 1/2 లీటర్ వాటర్ ఇవ్వండి అని చెప్పేసి బతులాడుకుంటున్నారు. అది మనిషి బ్రతుకు. ఆ బ్రతుకును వదిలేసి కోట్ల సంపద, అక్రమ సంపద అని చెప్పేసి దానికోసం పోరాడుతూ ఈ రోజున ప్రకృతి నాశనం చేస్తూ మన జీవితాలను మనమే నాశనం చేసుకున్నాం. దయచేసి ఇప్పటికైనా ఆలోచించండి. ప్రతి ఒక్కరు చెట్లు నాటండి, ముఖ్యంగా పండ్ల చెట్లు నాటండి. ఎందుకు పండ్ల చెట్లు నాటుతామని చెప్తున్నాం అంటే, ఈ రోజున అడవిలో ఉన్నటువంటి జంతువులు కానీ ఇంకోటి కానీ బయటకు వచ్చేస్తున్నాయి, జనావాసంలోకి వచ్చేస్తున్నాయి. పండ్ల చెట్లు నాటండి. గుళ్ళు, బళ్ళు, పంట పొలాలు, పంట చెట్లు నాటండి. కోతులు, కాకులు, పిట్టలు ఆ పండ్లను తిని, సీజనల్ పండ్లను తినేసి వాటి మనుగడ సాగిస్తాయి. మన మనుగడ ఎంత అవసరమో వాటి మనుగడ కూడా మనకు అంతే అవసరం. అవి బ్రతుకుంటేనే మనం కూడా బ్రతుకుతాం, అవి లేకపోతే మనం బ్రతకలేం.
దయచేసి ఇప్పటికైనా ప్రతి ఒక్కడు మనిషిలా ఆలోచించండి. ప్రకృతిని కాపాడదాం, చెట్లని నాటదాం, గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని తగ్గిద్దాం, మనం బ్రతుకుదాం, మన పిల్లలకి, మన తోటి జీవించే జీవరాశులన్నిటికీ ఒక మంచి భూమిని అందిద్దాం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కడు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలు షేర్ చేయండి. ఇది చాలా అవసరమైన టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలని చెప్పేసి ఓడుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.